అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచు ఫ్యామిలీ బిగ్ ఫైట్ లో మరొక బిగ్ ట్విస్ట్ నెలకొంది. మంచు మనోజ్ అతని భార్య మౌనిక పైన కేసు నమోదు చేశారు. వాట్సాప్ లో మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుతో భార్యాభర్తల పైన కేసు నమోదు చేశారు పహాడ్ షరీఫ్ పోలీసులు. మనోజ్ ఆయన భార్య మౌనికపై 329, 351 సెక్షన్ల కింద కేసు నమోదైంది. మనోజ్ ఫిర్యాదుతో 10 మంది మోహన్ బాబు అనుచరుల పైన కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక పోటాపోటీ కేసులతో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది. సో ఎటకెలకి విదేశాల పర్యటనలో ఉన్నటువంటి మంచు విష్ణు కూడా తిరిగి హైదరాబాద్ చేరుకున్నట్టు తెలుస్తోంది. ఈరోజు మరోసారి ఆ కుటుంబం భేటీ కాబోతోంది. ఆస్తుల పంపకాల విషయంలో జరిగినటువంటి ఒక వివాదం కాస్త ఒకరిపై ఒకరు పరంపర కేసులు పెట్టుకునేదాకా దారితీసింది. ప్రస్తుతం మనోజ్ అతని భార్య పైన 329, 351 కింద సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఆయన మొన్న ఆసుపత్రికి వెళ్ళే సమయంలో చాలా తీవ్ర అనారోగ్య పాలనట్టుగా ఆయన నడవడం కానివ్వండి, ఆయన యొక్క సిచ్యువేషన్ కనబడింది. కానీ మరుసటి రోజు మళ్ళీ ఒకసారి ఫామ్ హౌస్లో ఒక వీడియో బయటకు వచ్చింది. ఫామ్ హౌస్లో ఆయన కళ్ళే తిరగడం, ఫోన్లో మాట్లాడడం, సంభాషించడం, పక్కన కొంతమందితో ఉండడం, ఆయన చురుగ్గానే కనిపించారు. అయితే ఇదంతా నటన అంటూ కొంతమంది చెప్పుకొచ్చారు. కానీ ఏం జరుగుతుందేమో కానీ ఒక బిగ్ ఫైట్ అయితే నెలకొని మంచు కుటుంబంలో. మొత్తం మీద మనోజ్ అతని భార్య మౌనిక పైన 10 సెక్షన్ల కింద కేసు నమ్మడమే కాకుండా మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుతో కూడా అటు మరోవైపు మోహన్ బాబుకు సంబంధించిన అనుచరుల పైన 10 మంది పైన కేసు నమోదైంది. దానికి సంబంధించి పిటిషన్ మనం చూస్తున్నాం. ఆర్టీవీ స్క్రీన్ పైన కంప్లైంట్ కాపీని మనం చూస్తున్నాం. మనోజ్ ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీ అది. అటాక్ ఆన్ మీ అండ్ మై ఫ్యామిలీ బై అన్నోన్ పర్సన్స్ అంటూ ఆయన ఇవ్వడం జరిగింది. జల్పల్లి అడ్రస్ మెన్షన్ చేశారు ఆయన. ఐ సస్పెక్ట్ దట్ విజయ్ రెడ్డి అండ్ కిరణ్ మే బి అవేర్ ఆఫ్ దిస్ కైండ్ అంటూ అని చెప్పడం జరిగింది. ఆ లెటర్ కూడా మీరు చూస్తున్నారు. ఒకసారి ఇన్ డీటెయిల్డ్గా మాట్లాడుకునే ముందు ప్రతినిధి గతంలో కూడా మనోజ్ వర్సెస్ విష్ణుగా గొడవ జరిగింది. ఇది పాత వీడియో మీకు కనిపించేది. సో గతంలో కూడా ఈ వీడియోని ఎంత ఫేక్ ప్రాంక్ అంటూ కొట్టిపడేశారు. కానీ గతంలో జరిగినటువంటి ఫైట్ కూడా నిజమే అన్న విషయం ఇప్పుడు మనకు ఇప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్ బట్టి గతంలో కూడా వీడియో నిజమైనట్టుగా తెలుస్తుంది. ఒకసారి గతంలో జరిగినటువంటి ఆ గొడవకు సంబంధించి తాలూకు ఆ వీడియోను చూద్దాం. ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతుంటారండి మా వాళ్ళని, బంధువుల్ని. ఇది సిచ్యువేషన్ అండి. ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతుంటారండి మా వాళ్ళని, బంధువుల్ని. ఇది సిచ్యువేషన్ అండి. ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతుంటారండి మా వాళ్ళని, బంధువుల్ని. ఇది సిచ్యువేషన్ అండి. మేడం మీరేం చెప్తారు? ఎవరు దాడి చేస్తారు, ఎలా దాడి జరిగింది? మంచు ఫ్యామిలీ అనగానే ఇండస్ట్రీలో ఏ స్థాయిలో అయితే పేరు ప్రతిష్టతలు ఉన్నాయో అదే స్థాయిలో విమర్శలు కూడా ఉన్నాయి, అదే స్థాయిలో కాంట్రవర్సీలు కూడా ఉన్నాయి. అయితే గతంలో ఇతరులతో కాంట్రవర్సీలను చూసాం, కానీ ఇప్పుడు అంతర్గతంగా ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తుల్లో కాంట్రవర్సీలు చూస్తున్నాం. గతంలో మంచు మనోజ్ చోటుకు వెళ్ళి ఆయనపై దాడి చేశారంటూ కూడా మనోజే వీడియో రికార్డ్ చేస్తూ దాని తాలూకు దృశ్యాలు ఇందాక మనం చూసాం. మనోజ్ ఉన్న చోటుకు వెళ్ళినటువంటి విష్ణు మనోజ్ పై దాడి చేస్తున్నట్టుగా మాటలు ఆ సంభాషణ చూసాం మనం. అయితే మొన్న మనోజ్ పైన మోహన్ బాబు అనుచరులు దాడి చేశారంటూ మనోజ్ కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు పైన ఎటువంటి కంప్లైంట్ అయితే రేజ్ కాలేదు, మోహన్ బాబు పైన కేసు అయితే నమోదు కాలేదు. కానీ మోహన్ బాబు అనుచరులు 10 మంది పైన కేసు నమోదైనట్టు తెలుస్తోంది. మరోవైపుగా మోహన్ బాబు ఇచ్చినటువంటి ఆ వాట్సాప్ కంప్లైంట్ ఆధారితంగా పహాడ్ షరీఫ్ పోలీసులు మరో కంప్లైంట్ ఫైల్ చేశారు. ఇక్కడ మనోజ్ అతని భార్య మౌనిక పైన కేసు నమోదు చేశారు. సెక్షన్ 329, 351 కింద కేసు నమోదు చేశారు. అయితే మోహన్ బాబుని పైన కేసు నమోదు కాకపోవడం, పైపెచ్చు మనోజ్ మౌనికల పైన కేసు నమోదు అవ్వడం చూస్తుంటే మనోజ్ మౌనికను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందేమో, అరెస్ట్ చేస్తారేమో అని అనుమానం కూడా వ్యక్తమవుతుంది. ఏదేమైనా కూడా మంచు ఫ్యామిలీలో కాస్త ఆ ఇంటర్నల్ వివాదం రోడ్డుకెక్కింది, రచ్చకెక్కింది. ఇప్పుడు కేసుల వరకు కూడా తెరతీసింది. కేసుల వరకే కాకుండా అరెస్టు కూడా కాబోతున్నారు, అరెస్టులు కూడా జరగబోతున్నాయని ఒక ప్రచారం కూడా జోరందుకుంది. ఈ నేపథ్యంలో మోహన్ బాబు పైన కేసు నమోదు కాకుండా కేవలం మనోజ్ మౌనిక పైనే
కేసు నమోదవడం విషయం పైన చూస్తుంటే అసలు ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది. ఒకసారి మా ప్రతినిధి దేవిక మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఎస్ దేవిక, అసలు ఏం జరిగింది? మంచు మనోజ్ పైన మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు ఆధారితంగా కేసు నమోదైంది సరే, కానీ ఇదే స్థాయిలో మోహన్ బాబు పైన కూడా మంచు మనోజ్ కంప్లైంట్ ఇచ్చారు, కానీ మోహన్ బాబు పైన కేసు నమోదు కాలేదు. ఎలా చూడాలి? అరెస్ట్ ఉండే అవకాశం ఉందా మనోజ్ది? చెప్పాలి. కొద్ది నెలల క్రితం అంటే ఒక పాత వీడియో కూడా ఇప్పుడు వైరల్ గా మారిందని చెప్పొచ్చు. అప్పుడు వీళ్ళు మధ్య వివాదం చోటు చేసుకుంటే మళ్ళీ ఇప్పుడు ఈ రోజు తర్వాత మళ్ళీ వివాదం చోటు చేసుకుంటే దానికి సంబంధించి ఆస్తి వివాదం అంటూ కూడా కొన్ని వార్తలు రావడం దీనికి సంబంధించి కూడా మంచు మనోజ్ క్లారిటీ ఇచ్చారు. ఏదైతే మోహన్ బాబుకి సంబంధించి ఏదైతే విద్యాసంస్థలు ఉన్నాయో అందులో కొన్ని ఆక్రమణలు అంటే కొన్ని అవకతవకలు ఉన్నాయి, దాని వల్లనే దాంట్లో నేను జోక్యం చేసుకున్నాను, వారికి అండగా ఉన్నాను కాబట్టి ఈరోజు నా మీద ఒక 10 మంది గుర్తు తెలియని వ్యక్తులతో నా మీద దాడి చేశారు. నాకు, నా భార్యకి, నా పిల్లలకి, కుటుంబం మొత్తం కూడా మేము భయాందోళనకి గురవుతున్నాం. మా మీద ఈ విధంగా దాడి చేస్తుంటే మేము ఏమైపోవాలి అంటూ కూడా ఆయన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యంగా అక్కడ మనోజ్ కేవలం గుర్తు తెలియని వ్యక్తులు 10 మంది నా మీద అంటే మా మీద అటాక్ చేశారు అని మాత్రమే పేర్కొన్నారే తప్ప మోహన్ బాబు పేరు ఎక్కడ కూడా మెన్షన్ చేయని పరిస్థితి. కానీ ఇక్కడ మాత్రం మోహన్ బాబు విషయానికి వస్తే మాత్రం మోహన్ బాబు మాత్రం నా కొడుకు అంటే మనోజ్, మౌనిక వీళ్ళిద్దరి మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది కూడా మనం చూసాం, నిన్న రాచకొండ కమిషనర్ కు పంపించడం జరిగింది ఆన్లైన్ త్రూ. అలాగే ఏదైతే పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కి కూడా పంపించడం జరిగింది. ఒకరి మీద ఒకరు ఈ విధంగా కంప్లైంట్ ఇచ్చుకోవడం దాని మీద ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు అనొచ్చు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఆయన ఒక పేరున్న వ్యక్తి, ఎన్నో సినిమాలు దర్శకత్వం చేసిన వ్యక్తి, అలాంటిది వీరింట్లోనే ఈ విధంగా జరగడం మీద 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతానికి మాత్రమే ఒక తండ్రి కొడుకులు ఈ విధంగా ఫైట్ చేస్తుంటే మరి ఏ విధంగా ఉంటుంది ఏంటనేది కూడా ఎంతో ఉత్కంఠంగా ఎదుర్కొనాల్సిన పరిస్థితి అని చెప్పొచ్చు. మరికొన్ని నిమిషాల ముందే విష్ణు కూడా వారి ఇంటికి భారీ బందోబస్తు అంటే భారీ సెక్యూరిటీతో అక్కడికి చేరుకోవడం జరిగింది. మరి నిజంగానే మంచు మోహన్ బాబు ఏదైతే కంప్లైంట్ ఇచ్చాడో ఆ కంప్లైంట్ లో భాగంగా మరి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసే అవకాశం ఉందా లేదా అనే విషయాలు కూడా అక్కడికి వెళ్ళాక మనకి పూర్తిగా తెలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరి దేవిక, ఇక్కడ ఒక వైపుగా నిన్న మీడియా స్టేట్మెంట్ అంటూ ఒకటి రిలీజ్ చేశారు మంచు మనోజ్. దాంట్లో నేను ఎక్కడ కూడా ఆస్తుల వివాదం తలెత్తలేదు, ఆస్తులకు సంబంధించి ప్రస్తావన తీసుకురాలేదు, కావాలనే నా గొంతు నొక్కేందుకు నా పైన నా భార్య పైన అక్రమమైనటువంటి కేసు పెట్టారు నా తండ్రి అన్నట్టుగా మంచు మనోజ్ ఒక మీడియా స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఒక తండ్రే కుమారుడి పైన ఈ రకం కేసు పెట్టాడని చెప్పి కొడుకు చెప్తుంటే ఏం జరుగుతుంది అసలు? అనవసరమైనటువంటి ఇష్యూస్ అంటూ మనోజ్ చెప్తున్నాడు. ఆస్తులకు సంబంధించి ప్రస్తావన ఎక్కడ రాలేదంటున్నారు. అసలు గొడవ ఎక్కడ కారణమైంది, ప్రారంభం ఎక్కడైంది? మంచు మనోజ్ చెప్పిన వివరాల ప్రకారం మోహన్ బాబు యూనివర్సిటీలో ఆర్థిక అవకతవకలు ఉన్నాయి, అవి ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. యూనివర్సిటీకి సంబంధించి బాధితులు నా దగ్గరికి వచ్చారు, వారికి నేను అండగా ఉన్నాను. దాని కారణంగానే మోహన్ బాబు ఈ విధంగా కొంతమంది 10 మంది గుర్తు తెలియని వాళ్ళతో నా మీద దాడి చేయించారు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయన కుటుంబానికి ఆ అనుచరులు అంటే ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వారితో మంచు మనోజ్ దాదాపు కొన్ని నెలల నుంచి కూడా దూరంగా ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు వాళ్ళ అంటే మంచు మనోజ్ ఫ్యామిలీని ఎప్పటి నుంచో దూరం పెడుతున్నారు. అదే విధంగా మోహన్ బాబు వాళ్ళ ఫ్యామిలీని అలాగే వాళ్ళ అనుచరులని ఎంతగానో తిట్టారు, తన మీద దాడి చేశారు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మోహన్ బాబు దగ్గరికి వస్తే నా ఇంటిని లాక్కొని అంటే ఇప్పుడు ఎవరైతే మంచు మనోజ్ ఏ ఇంట్లో అయితే ఏ ఫామ్ హౌస్ లో అయితే ఉన్నాడో అది మోహన్ బాబు ఇల్లు, మోహన్ బాబుకి సంబంధించిన ఫామ్ హౌస్. దాంట్లో నేను ఉండాల్సింది తనుంటాడు, నా ఇల్లు లాక్కొని నన్నే బెదిరిస్తున్నాడు, నా ఇంటిని లాక్కున్నాడు, అందులో ఎన్నో నెలల నుంచి ఉంటున్నాడు, నాకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకుంటున్నాడు అంటూ ఒకవైపు మోహన్ బాబు. వీరిద్దరు వర్షన్ వింటుంటే మరి ఇది ఎక్కడ దారి తీస్తుంది, ఇంకేం బయటకు వస్తాయనే విషయాలు కూడా ఎంతగానో ఆసక్తిగా చూడాల్సిన సమయం ఉందని చెప్పొచ్చు. మనం ఆర్టీవీ స్క్రీన్ పైన మోహన్ బాబు ఇచ్చినటువంటి ఫిర్యాదు, అదేవిధంగా మంచు మనోజ్ ఇచ్చినటువంటి మీడియా స్టేట్మెంట్ కూడా చూద్దాం. ఒకసారి ఇక్కడ మీడియా స్టేట్మెంట్ నా చేతిలో ఉంది, ఇక్కడ కనబడే దాంట్లో మీరు చూడొచ్చు, స్క్రీన్ పైన కూడా కనబడుతోంది. ఆ మంచు మనోజ్ ఇచ్చిన మీడియా స్టేట్మెంట్లో చూస్తే కనుక ఆయన చెప్పిన ప్రకారంగా చూస్తే ఆస్తులకు సంబంధించి ప్రస్తావన ఎక్కడా జరగలేదు, ఆస్తులకు సంబంధించి నేను అడగలేదు, ఆస్తులకు సంబంధించి గొడవ జరగలేదు. అసలు కావాలనే మా తండ్రి నా పైన నా భార్య పైన తప్పుడు కేసులు బనాయించారు, మా గొంతు నొక్కేందుకు ప్రయత్నం చేశారంటూ ఒక విషయం చెప్పుకొచ్చారు ఆయన. ఆ తర్వాత నేను సంవత్సరం కాలంగా నా కుటుంబంతో నా ఫ్యామిలీ హౌస్లోనే ఉంటున్నాను,
మా అన్న కొన్ని కారణాల రీత్యా దుబాయ్కి షిఫ్ట్ అయిన తర్వాత మా తల్లి గారైనటువంటి ఆవిడ ఒంటరిగా ఉంటుంది. ఆ సమయంలో నా భార్య కూడా ప్రెగ్నెంట్గా ఉంది కాబట్టి నేను అక్కడికి మూవ్ కావడం జరిగింది. నేను కావాలంటే నా హౌస్ నా రెసిడెన్స్ని చెక్ చేసుకోండి, నా ఫోన్ టవర్ లొకేషన్ కూడా చూసుకోండి. నేను సంవత్సరం కాలంగా ఇక్కడే ఉంటున్నాను. అట్ ది సేమ్ టైం మా 7 months ఓల్డ్ డాటర్ ఇన్ ద కంప్లైంట్, అక్కడ 7 నెలల తన పసిపాప పైన కూడా కంప్లైంట్ మెన్షన్ చేశారు అని అంటే చాలా విడ్డూరం, చాలా బాధాకరం అంటూ చెప్పుకొచ్చారు ఆయన. డ్రాగింగ్ అ ఇన్నోసెంట్ 7 month ఓల్డ్ బేబీ ఇన్ దిస్ డిస్ప్యూట్ ఈస్ అపీలింగ్ అండ్ ఇన్హ్యూమన్. మై చిల్డ్రన్ షుడ్ నెవర్ హ్యావ్ బీన్ బాట్ ఇన్ టు దిస్ మ్యాటర్. This demonstrates the sheer malice behind these false accusations. అంటే తన చిన్న పాపని, అప్పుడే పుట్టినటువంటి 7 నెలల పాపని కూడా ఇందులోకి లాగడం అని అంటే తన కుటుంబం ఏ రకంగా చేస్తోంది తన పైన అని చెప్పుకొచ్చారు ఆయన. హూ హ్యాస్ ఆల్వేస్ మెయింటైన్ ద ఇంటిగ్రిటీ. తన భార్య గురించి కూడా ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ దట్ మోటివేట్స్ హ్యావ్ బీన్ అట్రిబ్యూటెడ్ టు మై వైఫ్. చాలా కుటుంబ పరంగా చాలా గౌరవ ప్రతిష్టతలు పోయినటువంటి నా భార్యను కూడా ఇందులో లాగడం చాలా విడ్డూరం, బాధాకరం అని చెప్పారు ఆయన. ద ట్రూత్ అబౌట్ ద నానీస్ ఎంప్లాయిడ్ ఎట్ హోమ్ ఆర్ పెట్రిఫైడ్ డ్యూ టు ద అబ్యూజివ్ లాంగ్వేజ్ దే హ్యావ్ ఫేస్డ్ బై మై ఫాదర్. గతంలో కూడా మనం కొన్ని సందర్భాలు చూసాం, మేకప్ ఆర్టిస్ట్ కూడా మోహన్ బాబుకు వ్యతిరేకంగా కొడతాడని, తనపై కొట్టాడని అనేక రకాలుగా వాదనలు చేశారు. కాబట్టి తన ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా తన నాన్న లాంగ్వేజ్ పట్ల ఇబ్బంది పడ్డారు. దే లివ్ ఇన్ కన్స్టాంట్ ఫియర్ బికాస్ ఆఫ్ ఇన్అప్రోప్రియేట్ బిహేవియర్ విత్ ఇన్ ది హౌస్ హోల్డ్. తన తండ్రి గురించి చెప్పుకొచ్చాడు ఇక్కడ. మోహన్ బాబు చేసేటువంటి పనితీరు పట్ల, మోహన్ బాబు యొక్క భాష పట్ల వాళ్ళంతా కూడా ఎవరైతే వాళ్ళ ఇంట్లో పనిచేసేటువంటి పని వాళ్ళు కానివ్వండి, ఇతరత్ర వ్యక్తులందరూ కూడా ఇబ్బంది పడేవాళ్ళు. అవర్ డాటర్ వాజ్ లెఫ్ట్ విత్ ద నానీస్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ మై మదర్. మై వైఫ్ అండ్ ఐ హ్యాడ్ మెర్జ్లీ గాన్ టు గెట్ ఏ మెడికల్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ద ఇంజురీస్ దట్ ఐ సస్టైన్డ్. సో కొన్ని దాడి జరిగింది. ఆ దాడి తర్వాత నా కూతుర్ని అక్కడ పని వాళ్ళు నా తల్లి సూపర్విజన్లో ఇచ్చేసి నేను మెడికల్ ట్రీట్మెంట్ కోసం వెళ్ళడం జరిగింది అని చెప్పారు ఇక్కడ. ద మిస్టరీ ఆఫ్ ద మిస్సింగ్ సీసీటీవీ ఫుటేజ్ కూడా ఏదో మిస్ అయినట్టుగా ఇందులో చెప్పుకొచ్చారు. నెవర్ ఆస్క్డ్ ఫర్ ప్రాపర్టీస్, నేను ఎప్పుడు కూడా ఆస్తుల కోసం అడగలేదని చెప్పుకొచ్చారు ఆయన. ద టైమింగ్ ఆఫ్ దీస్ అలిగేషన్స్, ఇప్పుడే ఎందుకు ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి? ఇట్ సర్ఫేస్డ్ ఆఫ్టర్ మై పబ్లిక్ సపోర్ట్ ఫర్ MBU స్టూడెంట్ అండ్ లోకల్ బిజినెస్ హూ ఆర్ బీయింగ్ ఎక్స్ప్లాయిటెడ్ బై విష్ణు అండ్ హీస్ అసోసియేట్ వినయ్ మహేశ్వరి. ఇక్కడ ఏదో ఒక ఇష్యూ గురించి చెప్పుకొచ్చారు. ఇప్పుడే ఎందుకు వస్తున్నాయంటే విష్ణు చేత బారించబడేటువంటి కొంతమంది వ్యక్తులకి, లోకల్ బిజినెసెస్కి నేను సపోర్ట్గా ఉన్నాను కాబట్టే నా మీద ఈరోజు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఎటువంటి ఆధారం లేనటువంటి విషయం పైన నన్ను తప్పుదో పట్టిస్తున్నారు, నన్ను తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వై ఐఎమ్ రెడీ టు ప్రెజెంట్ టు అథారిటీస్ దట్ హ్యావ్ టాగ్డ్ అబోవ్. సో ఈ అన్ని కారణాలుగానే ఇప్పుడు లేనిపోని ఆరోపణలు నా పైన గుప్పిస్తున్నారు. ఇక్కడ చాలా క్లియర్గా విష్ణు చెప్పిన మాటలు చూస్తుంటే విష్ణు అండ్ మోహన్ బాబు ఒక టీంగా, మంచు మనోజ్ ఒక టీంగా కనబడుతోంది. మంచు మనోజ్ని కావాలనే ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఏకంగా తన తండ్రి భాష పట్ల ఇంట్లో పనిచేసేటువంటి పిల్లలు అందరూ కూడా బాధపడతారంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆయన ఒకసారి మనకు పక్కనే కనబడుతోంది మోహన్ బాబు ఇచ్చిన కంప్లైంట్ కూడా చూద్దాం ఒకసారి. మోహన్ బాబు వాట్సాప్ ద్వారా ఈ కంప్లైంట్ని పహాడ్ షరీఫ్ పోలీసులకి పంపించినట్టు తెలుస్తోంది. ఐ మోహన్ బాబు మంచు ఏ రెసిడెంట్ అంటూ ఇంటి అడ్రస్ మెన్షన్ చేశారు. ఐ హావ్ బీన్ రెసిడింగ్ అట్ ద ఎబో అడ్రస్ ఫర్ ఓవర్ 10 years. On 8th December, my younger son, Mr. Manoj, who incidentally abandoned my home and returned 4 months ago, caused a disturbance at my house along with some anti-social elements who were employed by him. తన దగ్గర పనిచేసే వ్యక్తులతోనే కొన్ని అసాంఘిక కార్యక్రమాలకి, కొన్ని ఇబ్బందికర కార్యక్రమాలకి పాల్పడ్డాడు మంచు మనోజ్ అని చెప్పి మంచు మోహన్ ఇందులో మెన్షన్ చేశారు. మంచు మోహన్ బాబు ఇందులో మెన్షన్ చేశారు. He subsequently left the premises with his wife, Miss Maunika, leaving behind his 7 months old daughter under the care of housemaid and nanny employed by him. Later I was informed that my son Manoj had gone to various locations and returned home around 9 PM, which time I was already asleep. సో ఈరోజు ఆ రోజు జరిగిన ఘటన గురించి 8వ తారీఖున మంచు మనోజ్ హాస్పిటల్ అడ్మిట్ కావడం, హాస్పిటల్ వెళ్ళడం, అన్ని ఘటనల గురించి ఆయన చెప్పుకొచ్చారు. సో కొంత తన కుటుంబీకులతోని, తన దగ్గర పనిచేసే వాళ్ళతోనే కొన్ని అసాంఘిక కార్యక్రమాలకి, కొంత ఇబ్బందికర కార్యక్రమాలకి మంచు మనోజ్ తెరలేపాడు. సో ఆ తర్వాత తన 7 నెలల ఆ పాపని
తన ఇంట్లో పనిచేసేటువంటి ఆ పని మనుషుల దగ్గర తన తల్లి దగ్గర పెట్టేసి ఎటో వెళ్ళిపోయాడు, మెడికల్ ట్రీట్మెంట్కి వెళ్ళాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చినట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. 9 గంటలకి ఇంటికి వచ్చాడు. ద ఫాలోయింగ్ మార్నింగ్ యాజ్ ఐ ప్రొసీడెడ్ టు అటెండ్ మై డైలీ యాక్టివిటీస్ ఐ నోటీస్డ్ అన్ఫెమిలియర్ ఇండివిజువల్స్ స్టేషన్ నియర్ మై హౌస్ వైల్ అట్ మై ఆఫీస్ ఇన్ మాదాపూర్ at 10:30 AM. సో ఉదయాన్నే లేచి తరచుగా రోజువారీ యాక్టివిటీలో పాల్గొనే నేపథ్యంలో కొంతమంది అన్నోన్ పర్సన్స్ తన ఇంటి దగ్గర తన ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున గుమికూడినట్టుగా చెప్పుకొచ్చారు. ఆయన సుమారుగా 30 మంది ఉన్నారు. అట్ ద సేమ్ టైం తమ సంబంధించిన కుమారుడు మనోజ్కి సంబంధించి అసోసియేట్స్గా కూడా తెలిపారు. ఫోర్స్బుల్లీ ట్రెస్పాస్డ్ ఇంటూ మై రెసిడెన్స్, బలవంతంగా అక్రమంగా తన ఇంట్లోకి చొరబడి దే థ్రెటెండ్ మై స్టాఫ్ విత్ డైర్ కాన్సిక్వెన్సెస్, evicted them from the property and declared that no one could enter the house without their permission. అక్కడ అందరూ కూడా బయటికి వెళ్ళిపోయి మీరందరినీ కూడా నా పర్మిషన్ లేకుండా లోపలికి రావద్దని బెదిరించాలని చెప్పుకొచ్చారు. సో ఇక్కడ ఆయన క్వశ్చన్ చేస్తుంది ఏంటంటే దీస్ ఇండివిజువల్స్ యాక్టింగ్ అండర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ మై సన్ మనోజ్ అండ్ మౌనిక హర్ వైఫ్ హ్యావ్ ఇల్లీగల్లీ ఆక్యుపైడ్ మై హోమ్ అండ్ కంటిన్యూ టు థ్రెటన్. అంటే ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే ఆయన చెప్తున్న ప్రకారంగా ముందు రోజు ఏం జరిగిందో ఏమో కానీ అక్కడ జరిగినటువంటి సంఘటనల కారణంగా కొంత మంచు మనోజ్ హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత తిరిగి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళడం అంతా కూడా ఆయనకు అర్థమైన రీతిలో మోహన్ బాబు ఇందులో కంప్లైంట్ రాసుకోవడమే కాకుండా తర్వాత రోజున మంచు మనోజ్ అక్రమంగా తన ఇంట్లోకి చొరబడి తన కొంతమందిని వెంట వేసుకొని వచ్చి ఎవరు నాకు తెలియకుండా ఇంట్లోకి రావద్దని అందరినీ బయటికి పంపించడం, భయభ్రాంతకు గురి చేయడం జరిగిందని చెప్పి ఆయన చెప్పడంతో పాటుగా టేక్ నెసరీ లీగల్ యాక్షన్ అగేన్స్ట్ మనోజ్ అని మెన్షన్ చేశారు ఆయన. ఎవిక్ట్ మై సన్ మనోజ్ అండ్ హిజ్ వైఫ్ మౌనిక అండ్ అన్ఆథరైజ్డ్ ఇండివిజువల్స్ ఫ్రమ్ ఏ ప్రాపర్టీ, తన ఇంట్లో అక్రమంగా చొరబడే వారిని వెంటనే బయటికి పంపించేయండి. ప్రొవైడ్ మీ విత్ అడిక్యుయేట్ ప్రొటెక్షన్ టు ఎన్ష్యూర్ మై సేఫ్టీ, నాకు రక్షణ కల్పించండి అని మెన్షన్ చేస్తూ ఆయన ఒక కంప్లైంట్ కాపీని ఇక్కడ అందజేయడం జరిగింది పహాడ్ షరీఫ్ పోలీసులకి. సో ఈ కంప్లైంట్ పైన పహాడ్ షరీఫ్ పోలీసులకు రియాక్ట్ అయిపోయి మంచు మనోజ్ మౌనికల పైన 329, 351 కింద కేసు నమోదు చేయడం చూసాం. అయితే మొన్న నా చేతిలో మరో కంప్లైంట్ కాపీ కూడా ఉంది. ఈ కంప్లైంట్ కాపీ మంచు మనోజ్ పహాడ్ షరీఫ్ పోలీసులకి రిటర్న్ కంప్లైంట్ కాపీ ఇది. ఈ రిటర్న్ కంప్లైంట్ కాపీలో మోహన్ బాబు తనకు సంబంధించిన కొంతమంది అనుచరులు నా పైన దాడి చేశారంటూ మంచు మనోజ్ ఎప్పుడు ఇది 9 అంటే నిన్న ఇచ్చిన కంప్లైంట్ ఇది. అట్ ద సేమ్ టైం మోహన్ బాబు కూడా నిన్నే కంప్లైంట్ ఇచ్చారు. మంచు మనోజ్ ఇచ్చిన కంప్లైంట్లో అయితే ఆ అనుచరుల మీద కేసు నమోదైంది కానీ మోహన్ బాబు మీద ఎటువంటి కేసు అయితే నమోదు కాలేదు. కానీ మోహన్ బాబు ఇచ్చిన కంప్లైంట్ ఆధారితంగా మంచు మనోజ్ పైన కేసు నమోదైంది. మంచు మనోజ్ భార్య మౌనిక పైన కేసు నమోదైంది. ఎస్, ఒకసారి మా ప్రతినిధి దేవిక దగ్గరికి వెళ్దాం. మళ్ళీ దేవిక, రైట్, ఓవరాల్గా ఇప్పటివరకు అప్డేట్స్ ప్రకారంగా అయితే మంచు మనోజ్ మౌనిక పైన కేసు నమోదైన విషయం పైన మంచు మనోజ్ పైన మౌనిక పైన కేసు నమోదైంది. ఈ కేసు ఆధారితంగా ఈ యొక్క విషయాల ఆధారితంగా ప్రస్తుతం మంచు మనోజ్ మౌనికను కూడా అరెస్ట్ చేసే అవకాశం మనకు తెలుస్తోంది. సో పెద్ద ఎత్తున ఈ మంచు ఫ్యామిలీ బిగ్ ఫైట్ తెలంగాణ తెలుగు రాష్ట్రాలు ఒకసారి సంచలనంగా మారింది. అటు సెలబ్రిటీలే కాకుండా కొంత రాజకీయ ప్రమేయం ఉన్న వ్యక్తులు కూడా చెప్పొచ్చు. టాలీవుడ్లోనూ ఒక సెన్సేషన్గా ఉన్నటువంటి కుటుంబం ఇది. ఒకసారిగా వీళ్ళిద్దరి మధ్య ఈ వివాదం ఇది కుటుంబం వివాదంగా పెద్ద ఎత్తున బయటకు రావడంతో ఎప్పుడు ఏం జరుగుతుందన్న ఉత్కంఠతో అయితే చూసేవారందరూ కూడా. చూద్దాం ఏం జరుగుతుంది ఏందనేది. ఈరోజు మరి మంచు మనోజ్ మౌనికల అరెస్ట్ ఉంటుందా, ఏం జరగబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎస్, దేవిక అందుబాటులోకి వచ్చారు. దేవిక, సో ప్రజెంట్ పోలీసుల యాక్షన్ ఎలా ఉండబోతోంది? వరుస కేసులు ఒకరిపై ఒకరు వేసుకున్నారు. మోహన్ బాబు అట్ ద సేమ్ టైం మనోజ్ ఒకరిపై ఒకరు కేసులు వేసుకున్నారు. ఇద్దరు కంప్లైంట్ కాపీలు చూసామని ఇద్దరు కంప్లైంట్ కాపీలు కూడా చాలా క్లుప్తంగా చదువుకొచ్చాం. దీని ఆధారితంగా ఇద్దరి విషయంలో కూడా చూస్తుంటే ఒకరేమో ప్రాపర్టీకి సంబంధించిన విషయం కాదని చెప్తున్నారు, మరొకరేమో ప్రాపర్టీ కోసమే, ఆస్తి కోసమే అని చెప్తున్నారు. అసలు వాస్తవం ఏంటి? సినిమా ఇండస్ట్రీలో ఈ వివాదం ఎలా చర్చ సాగుతోంది? ఎస్ మనోజ్, ఒక వైపు నుంచి చూసుకుంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కేవలం రజనీకాంత్ తప్ప ఇంకెవరు కూడా స్పందించని పరిస్థితి చెప్పొచ్చు. రజనీకాంత్ మోహన్ బాబు ఎంత ప్రాణ స్నేహితులు అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఎప్పుడైతే ఈ వివాదం చోటు చేసుకున్నారు 2 రోజుల క్రితం, ఎప్పుడైతే మంచు మనోజ్ మీద అటాక్ జరిగిందో ఒక 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు, అంటే ఇదంతా కూడా మోహన్ బాబే చేయించారని తెలిసినప్పటికీ కూడా వెంటనే ఎవరైతే రజనీకాంత్ ఉన్నారో వీళ్ళందరికీ సన్నిహితంగా అంటే మంచు మనోజ్ ఫ్యామిలీకి సన్నిహితంగా మంచు మనోజ్ కి సన్నిహితంగా ఉన్న శ్రీశైలం యాదవ్ అనే వ్యక్తికి ఫోన్ చేసి అక్కడ ఏం జరిగిందో వెళ్ళి కనుక్కోండి, వారిద్దరి మధ్య ఉన్న వివాదం త్వరగా సర్దుమనిగేలా చూడండి అంటూ కూడా రజనీకాంత్ ఫోన్ చేయడంతో ఆయన వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. శ్రీశైలం యాదవ్ ఇక్కడికి వచ్చి మంచు మనోజ్ కి సర్దు చెప్పినప్పటికీ కూడా ఒక వైపు నుంచి విరని పరిస్థితి అని చెప్పొచ్చు. అదే విధంగా మంచు లక్ష్మి కూడా అక్కడికి వచ్చి వెంటనే
మంచి మనసుతో మాట్లాడడం జరిగింది. ఈ వివాదాన్ని పెద్దది చేయకండి, ఇక్కడితో ఆపేసేయండి అంటూ కూడా తనని ఎంత నచ్చ చెప్పినా కూడా మంచి మనసు వినకపోవడంతో తను కొద్ది గంటల్లోనే అక్కడి నుంచి వెళ్లిపోయిన పరిస్థితి అని చెప్పొచ్చు. అప్పటి నుంచి కూడా సెక్యూరిటీ కూడా హైలోనే ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. భారీ బందోబస్తులో ఇప్పుడైతే ప్రస్తుతం వాళ్ళు నివసిస్తున్న ఇంటి దగ్గర భారీ బందోబస్తు కూడా పెట్టడం జరిగింది. కొంతమంది మఫ్టీ పోలీసులు కూడా ఉన్నారు, బౌన్సర్లు కూడా మఫ్టీలో ఉన్నట్టుగా కూడా మనకి నిన్న చూడడం జరిగింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు మంచు విష్ణు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఇండస్ట్రీ వాళ్ళు మాత్రం ఎటువంటి విధంగా కూడా స్పందించట్లేదు అని మనోజ్. ఎందుకంటే ఇది కుటుంబ వ్యవహారం కాబట్టి ఎవరు కూడా స్పందించట్లేదని చెప్పాలి. కేవలం రజనీకాంత్ గారు ఒకటే దీని మీద స్పందించారనే విషయం కూడా తెలుస్తుంది. రైట్ దేవికా, సో మొత్తం మీద మంచు మనోజ్ మౌనిక పైన కేసు నమోదైంది. ఒక్కొక్కరి వర్షన్ ఒక్కోలా ఉంది. మరి ఎట్టకేలకు పోలీసులు ఈ విచారణలో ఏం తేల్చబోతున్నారు, ఎవరి కంప్లైంట్ ఆధారితంగా ఇప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు? మంచు మనోజ్ అరెస్ట్ చేస్తారా, లేకుంటే మోహన్ బాబు పైన కేసు నమోదు చేస్తారా? చూడాలి ఏం జరుగుతున్నది. ఎప్పటికప్పుడు తాజా సమాచారం చాలా తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉత్కంఠ రేపుతున్నటువంటి ఈ అంశం పైన ఏ రకంగా జరుగుతుందో అప్డేట్స్ అందిస్తూనే ఉంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.